మా మా తెలుగు మా తెలుగు బుక్లో ఒక పద్యం చెప్పబోతున్నా, వినండి. సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. నిరంతరంగా వినూదనంగా నిరంతరంగా వినూదనంగా పురోగమించిన ఇతిహాసం సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. విశ్వంభరతులివేకులలోనే వేదం పలికిన ధరణి, జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మనిచ్చిన జననిది సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. గౌతమ బుద్ధుని బోధనలో కరుణని వాచిన క్షేత్రమిది, గాంధీ మహాత్ముని తనలో రూపొందించిన సమాజసూత్రమిది, సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. సకల మతాలను కలుపుకునే సాగరాత్మక చరిత్ర మనది, శరణు వేడితే శత్రువునైనా శమించి విడిసే సంస్కృతి మనది, సమైక్య భారతదేశం, ఇది సమగ్ర భారతదేశం. విభిన్న ప్రాంతాలున్న అభిన్న హృదయం మనకుంది, ఎన్నో భాషలు పలికిన ఒకే సహోదరం విడిచిన సమైక్య భారతదేశం, సమగ్ర భారతదేశం. దీన్ని రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి. శుభోయింతడు అంటే దీని గురించి ఏం తెలుసుకుందాం. మనం కృతజ్ఞంగా భారతిని తిరిగి రావట్లా. ఇప్పుడు ఇది భావం దీనికి. మళ్ళీ ఇది సంక్రాంతి లెసన్ చెప్తాను, చూడండి. ఆనందంగా అభితనంగా ఆచార్యంగా సప్రద్యాలక మేలుకునే పండుగ సాధారణంగా పండుగని ఏదైనా దేవుడు లేదా దేవతలు సంబంధించినవిగా ఉంటుంది. వీటిని జాతి మతవారీగా జరుపుకుంటారు. భాష లేదు బట్టి పండుగలు జరుపుకునే కొన్ని తేడాలు ఉంటాయి. వచ్చే పండుగలో ఒకటి, ఇది తెలుగు ప్రజలకు ఒక పెద్ద పండుగ. సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15 తేదీలలో వస్తుంది.